నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాజ్ రెస్టారెంట్ ఫ్యామిలీ దాబా దగ్గర 10 లక్షల నగదు దొంగతనం. వేతన చెల్లింపుకై సమ్మె చేపట్టిన కార్మికులు. దేశం గర్వించదగ్గ గొప్ప మేధావి డాక్టర్ మన్మోహన్ సింగ్. సంజీవరెడ్డి భవన్లో మాజీ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ గారి అకాల మరణానికి చింతిస్తూ సంతాపం. డీకే బంగ్లాకు వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్. మునిపల్లి మండలం బుదేరా తాజ్ ఫ్యామిలీ దాబా వద్ద ఫిర్యాది అబ్దుల్ వజీద్ అతని స్నేహితులు కలిసి హైదరాబాద్ నుండి బస్వా కళ్యాణ్ వెల్లుటకు రెడ్ కలర్ బ్రీజా కారులో వెళ్తూ మార్గ మధ్యలో అనగా మునిపల్లి మండలంలోని తాజ్ రెస్టారెంట్ హోటల్ వద్ద భోజనం చేయడానికి బ్రీజా కారును తాజ్ రెస్టారెంట్ వద్ద పార్కింగ్ చేశారు. ఆ సమయంలో అనగా ఎవరో గుర్తు తెలియని దొంగలు కారులో ఉన్న 10 లక్షల రూపాయలను దొంగలు తీసుకుని పోయారు. ఇక పోలీస్ స్టేషన్ నుండి దరఖాస్తు ఇచ్చారు. ఇట్టి కేసులో కొండాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి వెంకటేష్, మునిపల్లి పిఎస్ఎస్ఐ రాజేష్ నాయక్ అతని సిబ్బందితో సీసీ కెమెరాలు తనిఖీ చేసి దొంగలను గుర్తించారు. అందులో మహ్మద్ అలీ, కురేషి, అబ్దుల్ వహీద్, మొహమ్మద్ రహీం ఖాన్ దొంగలను గుర్తించినట్లు వివరించారు. దొంగతనం చేసిన వ్యక్తులు ఏ ప్రాంతానికి చెందినవారు అనేది గుర్తించడం జరిగింది. హైదరాబాద్ ఓల్డ్ సిటీగా గుర్తించి వారిని పట్టుకుని విచారించగా ఇద్దరు పంచుల సమక్షంలో అట్టి నగదును కొండాపూర్ సీఐ డి వెంకటేష్ విచారణ చేసి నేరస్తులను రిమాండ్కు తరలించారు. చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించుటకు రామకృష్ణ హెడ్ కానిస్టేబుల్, కొండాపూర్ పీఎస్, మునిపల్లి పీఎస్ కానిస్టేబుల్ అనీఫ్, పాండు, సునీల్లను శ్రీ సత్యాగౌడ్ కొండాపూర్, అదేవిధంగా మునిపల్లి పీఎస్ సిబ్బందిని సంగారెడ్డి జిల్లా డీఎస్పీ అభినందించారు. షాద్నగర్ నియోజకవర్గం కేశంపేటలో మండల కేంద్రం నందు ఏఐటియు రాష్ట్ర అధ్యక్షుడు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కార్మికులు సమ్మె చేపట్టారు. మేము సమ్మె చేపట్టడానికి ప్రధాన కారణం మా నెలసరి జీవిత భత్యాలు సరిగ్గా అందకపోవడం. గ్రామంలో ప్రతి కార్మికుడు వారి వారి విధులు నిర్వహిస్తున్నప్పటికీ వారికి తగిన గుర్తింపు లభించడం లేదు. కార్యదర్శులకు, సర్పంచ్లకు ఇచ్చే గౌరవ సన్మానాలు మాకు లభించడం లేదు. జీవో 51 ప్రకారమే వేతనాలు చెల్లించామని అడుగుతున్నాము కానీ గొంతమ్మ కోరికలు కోరి వాటిని తీర్చమని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయటం లేదు. మా కష్టాన్ని గుర్తించి తగు ప్రతిఫలం ఇవ్వమన్నామని వారు తెలిపారు. మళ్ళీ తర్వాత మరొకసారి మేము సమ్మె కోవడం జరిగింది. అప్పుడు 54 రోజులు సమ్మె చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న గ్రామ పంచాయతీ గ్రామీణ ప్రాంత ఆ మంత్రి గారు కూడా ఎర్రవేలు దయాకర్ రావు కూడా మాకు వాగ్దానం చేసి మీ ఫైలు పోయింది, మీ సమస్యలు పరిష్కారం అయితే మా మనసున్న మహారాజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీ సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పడం జరిగింది. అప్పుడు మేము 17 డిమాండ్లతో సమ్మెకోవడం జరిగింది. కానీ ఆఖరి నిమిషాల్లో మాకు 2 సమస్యలు, ఒకటి సాగు కౌరు అంటే మట్టి ఖర్చులు, రెండోది సస్తా ఇన్సూరెన్స్ డబ్బులు 2 ఏర్పాటు చేసాము. అయితే ఇప్పుడు మేమైతే ఎంతైతే డిమాండ్ చేసినామో అది అరకొర అట్లా సగం కూడా చేయని ఈ అప్పటి ప్రభుత్వం ఎలక్షన్లు రావడంతోనే ఆ సమ్మె విరంభించడం జరిగింది. తర్వాత ఆ సమ్మె కాలంలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానీ మా సమ్మెకు వచ్చి వచ్చేది మా ప్రభుత్వం, మా ప్రజాప్రభుత్వం, మా ప్రభుత్వం వస్తే మీ సమస్యలు పరిష్కారం చేస్తామని మాకు అప్పుడు వాగ్దానం చేశారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంత ఎమ్మెల్యే మంత్రి గారు సీతక్కర్ కానివ్వండి, అప్పుడు కొన్ని శిబిరాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినా కూడా ఈ వాగ్దానం చేసిన సంగతి ఇప్పుడు సంవత్సరం అయినా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోవడం జరిగింది. మరోసారి ఈ సంవత్సర కాలంలో కూడా దఫాలుగా మేము మంత్రి గారిని కానివ్వండి, ముఖ్యమంత్రి దృష్టికి కానివ్వండి మా సమస్యలు తీసుకుపోయినప్పటికీ దాటవేస్తున్న సమస్యలు పరిష్కారం చేస్తలేదు. ఇప్పుడు కూడా మేము గొత్తెమ్మ కోరికలు ఏం కోరలేదు, డబ్బులతో కూడుకునే అత్యధిక దౌర్తో కూర్చున్న సమస్యలే కావు. మేము కోరుకున్నది ఉద్యోగ భద్రత కల్పించాలని, పీఆర్సీ అమలు చేయాలని. అన్ని వర్గాలకు పీఆర్సీ అమలు చేస్తారు కానీ గ్రామ పంచాయతీ కార్మికులు అమలు చేయడం లేదు. ఇంకోటి వీళ్లకు గత ముఖ్యమంత్రి గారు జీవో 51 ఇచ్చి దాంట్లో మల్టీపర్పస్ విధానం అని చేశారు. అంటే ఇప్పుడు ఇక్కడ పెన్ను పట్టే కారోబార్ కానీ చీపురు పట్టే ఈ స్వీపర్ కానీ ఇద్దరిని ఒకే కేటగిరీలో కట్టడం అనేది అది ఎవరికి లేని సమస్యను గ్రామ పంచాయతీ కార్మికుల నెత్తిన రుద్దిరు. దాన్ని రద్దు చేయాలి, దాన్ని సవరించాలి.
మాకు జీవో 60 ప్రకారం వేతనాలు ఇచ్చిన మాకు దగ్గర 15,000 స్వీపర్కి వస్తాయి, 19,000 ఇప్పుడు కారోబార్లకు, ఈ బిల్ కలెక్టర్లకు, ఈ వాటర్ మెన్లకు కూడా వచ్చే అవకాశం ఉంది. రెండోది, గ్రామీణ ప్రాంతంలో ట్రాక్టర్ డ్రైవర్లు లైసెన్స్ లేవు, ట్రాక్టర్లకు ఇన్సూరెన్స్ లేవు. ప్రమాదం జరిగితే అసలు డ్రైవర్లే చనిపోతూ ఉన్నారు, డ్రైవర్లే దానికి నష్టపరిహారం ఇవ్వడం లేకపోతే కోర్టు కన్నా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇది కూడా మేము ముఖ్యమైన డిమాండ్గా మేము చేర్చినాం. ట్రాక్టర్లకు ఇన్సూరెన్స్ ఉండాలి, డ్రైవర్లకు కూడా. ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళు ఆర్టీఏలు ఏమంటున్నారంటే మీకు 10th క్లాస్ పాస్ కావాలని అడుగుతారు. చాలామందికి అది ఆ 10th క్లాస్ అనే సర్టిఫికేట్ లేకపోవడం వల్ల వాళ్ళు లైసెన్స్ లేవు. అయినప్పటికీ లైసెన్స్ లేకుండా నిర్బంధంగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఎలక్ట్రీషియన్లు కూడా పని రాని ఎలక్ట్రీషియన్లు స్తంభాలెక్కి చచ్చిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే వీళ్ళకు చచ్చిపోతే కనీసం నష్టపరిహారం ఇచ్చే వెసులుబాటు కూడా ఈ గ్రామ పంచాయతీలో లేకపోవడం వల్ల చాలా దురదృష్టకరంగా చాలామంది చనిపోయారు. దాని కొరకే 10 లక్షల ఇన్సూరెన్స్ చేయమని మేము అడిగినాం. ఈఎస్ఐ పిఎఫ్ లేకుండా కూడా ఇన్ని సంవత్సరాలు పనిచేసినా కానీ ఒట్టి చేతులనే ఇంటికి కూడా అవుతా ఉన్నది. కనుకొరకే రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా 10 లక్షలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవి మేము ప్రభుత్వాన్ని కోరేది గుర్తింపు కోరికలేం కావు, సమస్యలు పరిష్కారం చేయటమే. రెండోది, గ్రామ పంచాయతీ కార్మికులకు అనేక అవార్డులు వస్తూ ఉన్నాయి. కానీ ఈ గ్రామీణను శుభ్రం చేయడం కానీ, మంచినీళ్ళు అందించడం కానీ, పచ్చదనం పరిశుభ్రత చేయడం కానీ ఈ గ్రామ పంచాయతీలు ఇంత చేసినా వాళ్ళకు గుర్తింపు లేకుండా ఉన్నది. అదే సెక్రటరీలు కానీ సర్పంచులు కానీ అవార్డులు అందుకుంటా ఉన్నారు. మేమేమంటా ఉన్నా అంటే ఇంత చేసిన ఈ కార్మికులకు గుర్తింపు లేకపోవడం దురదృష్టకరమైన విషయం అని మేము ఈ సందర్భంగా ప్రభుత్వ దృష్టికి తెస్తా ఉన్నాం. వాళ్ళకు కూడా వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వాలి, గుర్తింపు ఇవ్వాలని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ టోకెన్ సమ్మె, గతంలో సమ్మె నోటీస్ ఇచ్చినాం, అయినా స్పందన లేదు. ఇప్పుడు 2 రోజుల టోకెన్ సమ్మెకు మేము పిలిపించినాం, అయినా ప్రభుత్వం స్పందించకపోతే నిరవధిక సమ్మెకు పోవడానికి కూడా మా సమస్యలు పరిష్కారం అయ్యేదానికి నిరవధిక సమ్మెలో మేము పోతామని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఐక్యత 51 జీవో ప్రకారం వెంటనే కల్వరాల గ్రామంలో నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణించిన సందర్భంగా వారి చిత్రపటానికి నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించి మౌనం పాటించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రొఫెసర్ గా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా, ఆర్థిక శాఖ కార్యదర్శిగా, పివి గారి హాయంలో ఆర్థిక శాఖ మంత్రిగా, భారతదేశానికి ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు సేవలు అందించిన గొప్ప మేధావి మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. వారి ఆశయాలను కొనసాగిద్దామని వారు పిలుపునిచ్చారు. జోహార్ మన్మోహన్ సింగ్ గారికి, జోహార్ మన్మోహన్ సింగ్ గారికి, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్లో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన సంస్కరణల రూపశిల్పి మాజీ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ గారి అకాల మరణానికి చింతిస్తూ సంతాప కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఎంపీ రామసాయం రఘురామరెడ్డి పాల్గొన్నారు. అనేక సంస్కరణలు చేపట్టినటువంటి మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి యావత్ భారతదేశానికి తీరని లోటు అని, అలాంటి మహనీయులైన గొప్ప వ్యక్తి భారతదేశ యొక్క సమగ్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ అని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసాయం రఘురామరెడ్డి అన్నారు. ఈ సంతాప కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పొట్ల నాగేశ్వరరావు, కాంగ్రెస్ మహిళా విభాగం సభ్యులు మరియు ఇతర కార్యకర్తలు సంతాప కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత జాతి తలెత్తించుకునే విధంగా పరివర్తిస్తుంది. సంబంధించిన దిగజారుగా ప్రవర్తించినటువంటి నా ప్రధానమంత్రి విధానాన్ని మరి పివి నరసింహరావు గారు ఆయన ఆర్బీఐ గవర్నర్ గా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చి
ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. మరి ఆయన అలాంటి నాయకుడు ఈ రోజు మనకి లేని లోటు తీవ్రని కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన లోటుగా భావిస్తూ ఆయనకి మనస్ఫూర్తిగా పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ మనోహర్ సింగ్ గారు ఉద్దేశించి అందరూ ఒక 2 నిమిషాల పాటు మౌనం పాటించవలసిందిగా విజ్ఞప్తి. ఇప్పుడు ఎంపీ గారు మనోహర్ సింగ్ గారు ఉద్దేశించే 2 నిమిషాలు మనోహర్ సింగ్ గారు మన మధ్య ఇవాళ పేరు బాధాకరమైన విషయం. దుర్గా ప్రసాద్ గారు చెప్పినట్టు ఫస్ట్ ఎకనామిక్ అడ్వైజర్ చేశారు, దాని తర్వాత ప్లానింగ్ కమిషన్ కూడా ఉండేవారు, ఆర్బీఐ గవర్నర్ గా ఉండేవారు, ప్రభుత్వంలో ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండే, తర్వాత విదేశీ విషయమే అదేవిధంగా ప్రధానమంత్రిగా చేశారన్నమాట. వారి హయాంలో ఎకనామిక్ రివైవల్ అంటే మన దేశానికి మొత్తం వరల్డ్ లోనే ప్రాధాన్యత అనేది కలిగించారన్నమాట. ప్రైవేటైజేషన్ బయటి దేశాల నుంచి కంపెనీలను ఇండియాలో తీసుకురావడం, ఎకనామిక్ రిఫార్మ్స్ పూర్తిగా వారి టైంలోనే చేశారన్నమాట. మీకు తెలియని విషయం ఒకటి, 1999లో లోక్సభ ఎలక్షన్ ఓడిపోయినారు. ఒకటేసారి వారు నిల్చున్నారు. 2 లక్షల రూపాయలు అప్పు చేశాడు. ఓడిపోయిన మరునాడే వారిని పిలిచి ఆ 2 లక్షల రూపాయలు రిటర్న్ చేశారు అన్నమాట. అటువంటి వ్యక్తి 33 ఏళ్ళు రాజ్యసభలో వారి టర్మ్ అన్నమాట. ప్రధానమంత్రి అయినాక రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, రెవెన్యూ శాఖ ట్రైబల్స్ కి రైట్స్, ఆధార్ కార్డు ఇవాళ మీకు ఆధార్ కార్డు ఉన్నది అది వారే చేసింది. జిఎస్టీ ప్లానింగ్ కూడా ఆ టైంలోనే అయిందన్నమాట. ఇప్పుడు వీళ్ళు చెప్పుకుంటున్నారు ఆధార్ కార్డు మాది, జిఎస్టీ మాదని, వారి హయాంలోనే ప్లానింగ్ అంతా జరిగిందన్నమాట. ఇప్పుడు ఉన్న ప్రైమ్ మినిస్టర్ నిధులు పేరు మార్చి ఇప్పుడు బీజేపీ వారు ప్రధానమంత్రి సడక్ యోజన స్కీమ్స్, ఈ స్కీమ్స్ అన్ని పెడుతున్నారు. ఈ స్కీమ్స్ అన్ని అప్పుడు కూడా ఉండే, పేరు మార్పడం అయింది అంతే. మాత్రం స్కీమ్స్ అన్ని ప్లానింగ్ మొత్తం వారి టైంలో అయింది. ఇంకో విషయం, న్యూక్లియర్ ట్రీటీ, ఇండియా అనేది న్యూక్లియర్ ట్రీటీ ఎంటర్ అన్నమాట ప్రపంచంలో. ఎంత అపోజ్ చేసినా మన్మోహన్ సింగ్ గారు న్యూక్లియర్ ట్రీటీ తెచ్చారన్నమాట ఇండియా. మనం గ్లోబల్ న్యూక్లియర్ ట్రీటీలో మనం కూడా మెంబర్ అన్నమాట. ఇటువంటి వ్యక్తి పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి ప్రైమ్ మినిస్టర్ మనకు ఇక్కడ రాడనుకునే నేను అనుకుంటున్నాను. ఇటువంటి మనిషి ఎకనామిక్ అవగాహన ఇతనికి ఉన్నంత ఎవరికి లేదని నేను అనుకుంటున్నాను. ఒక చిన్న విషయం చెప్తాను. నేను ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండేవాడు. చాలా టెక్నికల్ విషయం. ఆ మీటింగ్ కు వెళితే మన్మోహన్ సింగ్ గారు కూర్చున్నారు, రెవెన్యూ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ కూర్చారన్నమాట. నాయన గారు చెప్పమంటే టెక్నికల్ గా డిస్కషన్ స్టార్ట్ అయితే ఒక 2 minutes చెప్పగానే రెడీ అవ్వండి అన్నాడు. నాకు అర్థమైంది. ఫైనాన్స్ సెక్రటరీ అడిగాడు, నీకు అర్థమైందా అంటే, లేదు సార్ డీటెయిల్స్ నేను చదువుతాను, కొంచెం చూస్తానంటే నాకు అర్థమైంది, అవసరం లేదు, నేను నోట్ రాస్తాను, ఇన్ని వరకు అది స్టేట్ గవర్నమెంట్ పంపి చేయండి అన్నమాట. అది ఆయన అవగాహన. ఫైనాన్స్
కాంగ్రెస్ ని పైకి తెచ్చింది ఈ మధ్యకాలం మన్మోహన్ సింగ్ గారే. ఇది మాకు పెద్ద లాస్ లోన్ చెప్పుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. 2 లక్షల రూపాయలు ఒక మిత్రుని దగ్గర అప్పు తీసుకున్నాడు అన్నమాట. ఓడిపోయిన మరునాడే ఆ 2 లక్షల రూపాయలు తీసుకుపోయి ఆ మిత్రునికి ఇచ్చేశారనమాట. అటువంటి వ్యక్తి అన్నమాట. వారి హయాంలో గ్లోబలైజేషన్ ఇండియాకి తెచ్చారు. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఆ రోజు ఇండియాకి రాకపోవడం అనేది ఉండే. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడానికి మార్కెట్ మొత్తం విప్పివేసి బయటి దేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఇతను. అదేవిధంగా ట్రైబల్ రైట్స్, ఎడ్యుకేషన్ రిఫార్మ్స్, ఆధార్ కార్డు, సర్వీస్ ట్యాక్స్, జిఎస్టీ ఇదంతా వీరి హయాంలోనే మొత్తం ప్లానింగ్ జరిగిందనమాట. ఇప్పుడు ఉన్న ప్రధానమంత్రి స్కీమ్స్ కూడా ఎన్నో స్కీమ్స్ పేర్లు మార్చి ఇప్పుడు ఇంకా నడుస్తున్నాయి. నేను అనుకుంటా ఇటువంటి వ్యక్తి ఫైనాన్స్లో, ఎకనామిక్ ప్లానింగ్లో మా దేశానికే దొరకడం నేను అనుకుంటున్నాను. దేశానికి పెద్ద లోటు, కాంగ్రెస్కి పెద్ద లోటు మనందరి మధ్యన అయినా ఉండకపోవటం అనేది ఒక పెద్ద బాధాకరమైన విషయం. ఒక మంచి వ్యక్తిని కోల్పోయింది. ఆయన చేసినటువంటి సంస్కరణలు అయితే ఏంటి, ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆయనే. అలాంటి ఒక మంచి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున, అలానే మహిళా కాంగ్రెస్ తరఫున ఆయనకి శ్రద్ధాంజలి తెలియజేసుకుంటున్నాం. ఇవాళ ఈ దేశాన్ని ఒక మంచి మార్గంలో తీసుకుపోయినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. వారి మృతి పట్ల యావత్ ప్రపంచం మొత్తం కూడా బాధల్లో ఉంది. వారికి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చాలా లోటు. ఇలాంటి మనిషిని మనం జీవితంలో మళ్ళీ చూడబోమని చెప్పేసి నా ఆలోచన. కతలాపూర్ మండల కేంద్రంలో దివంగత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు ఘనంగా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీను నివాళులు అర్పించారు. అనంతరం మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక తత్వవేత్త అని 10 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించారని, ఆర్థికంగా వెనుకబడిన దేశాన్ని ముందుకు తీసుకువెళ్లారని అన్నారు. మన్మోహన్ సింగ్ చేసిన సేవలు మరువలేనివని గుర్తు చేసుకున్నారు. భారతదేశ మాజీ ప్రధాని ప్రజలు మన్మోహన్ సింగ్ గారి అకాల మరణం తీవ్రంగా భారతదేశ ప్రజల మనసును బాధేసే విధంగా, కలిసివేసే విధంగా, వారి మరణం తీరని లోటుగా అనేక మంది భక్తులు వారి మరణాన్ని జీర్ణించుకోలేక బాధపడుతూ హృదయాలతో వారి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమం జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా. మన్మోహన్ సింగ్ గారు స్వతహాగా రాజకీయవేత్త కాకున్నప్పటికీ ఒక ఆర్థికవేత్తగా మరి దేశంలో బ్యూరోక్రసీ రంగంలో ఉంటూ ప్రణాళిక రంగంలో దేశాన్ని ప్రపంచ దేశంలో పోటీ పడుతూ ముందుకు తీసుకుపోయేటువంటి విధంగా అనేక సూచనలు సలహిస్తున్నటువంటి అంశాన్ని గమనించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు స్వతహాగా ఆర్థిక తత్వవేత్త ఉన్నటువంటి మరి పివి నరసింహరావు వారిలో ఉన్నటువంటి గుణగుణాలను గుర్తించి శ్రీ సోనియా గాంధీ ద్వారా వారికి ఆర్థిక శాఖ మార్చులుగా ఇచ్చి అనేకమైనటువంటి విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి అధ్యుడిగా పివి నరసింహరావు గారి హయాంలో, ఆ తదుపరి బాగా గుర్తు 2004 నుంచి 2014 2 మార్లు భారతదేశ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం, ప్రభుత్వాన్ని ఏర్పరిచే విధంగా ఇచ్చినప్పుడు శ్రీ సోనియా గాంధీ గారికి, శ్రీ రాహుల్ గాంధీ గారికి ప్రధాన పదవి చేపట్టే అవకాశాలు ఉన్నప్పటికీ ప్రపంచంలో ఈ దేశాన్ని ఇంకా మరింత ముందుకు తీసుకుపోవడం కోసం ఆర్థిక శాఖ మార్చులుగా చక్కగా పరిపాలనను అనుభవించినటువంటి, అందిస్తున్నటువంటి మరి మన్మోహన్ సింగ్ గారిని గుర్తించి వారికి ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించే అవకాశం ఇచ్చిన క్రమంలో అనేక దేశాలలో
మన దేశాన్ని అగ్రగామి దేశంగా తీసుకుపోవడంలో వారు కృతజ్ఞతలైనరు. అనేక చక్కటి సేవా మార్గంతో పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలని అమలు చేసినటువంటి మరి గనుడుగా మనం ఈరోజు పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఆర్థిక శాఖ మంత్రిగా, యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని మన్మోహన్ సింగ్ గారు మరి అనేక కార్యక్రమాలని రూపకల్పన చేసి ముందుకు తీసుకువెళ్ళిన వారు అకాల మరణం నిన్నటి రోజు చెందడం, మరి మన ప్రభుత్వం వారికి మరణానికి ఈరోజు సెలవుగా మన రాష్ట్రంలో ప్రకటన చేసడంతో పాటు 7 రోజులు సంతాప దినాలుగా ప్రకటింపజేసేటువంటి కార్యక్రమం అంటే వారు చేసిన సేవలు గుర్తించుకునే విధంగా మరి కార్యక్రమాన్ని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం కూడా తీసుకుంటూ వారి యొక్క పార్థివ దేహానికి కూడా మరి ప్రముఖులందరూ కూడా నివాళులర్పిస్తున్న క్రమంలో ఇక్కడ కత్లాపూర్ జైత్యాల జిల్లాలో వేరే నియోజకవర్గంలో ప్రాంతంలో ప్రజల పక్షాన వారికి పూలమాలతో ఘనంగా నివాళులర్పిస్తూ వారు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ బాగా గుర్తు ఈజీఎస్ను ఈరోజు ప్రవేశపెట్టింది మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు ఇచ్చిన సూచన సలహాలతో వాటిలో ఆలోచనతోటి అదే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టే కానీ అనేక చట్టాలను కూడా తయారు చేసినటువంటి వారు 5 సార్లు రాజ్యసభ సభ్యులుగా 91 ఇచ్చి మరి ఎంపిక కావడం, మరి వారి ఆలోచన విధానం మరి మన అందరికీ కూడా భవిష్యత్తులో కూడా తీసుకొని ముందుకు పోయే విధంగా ఉండాలని చెప్పని మరి మన్మోహన్ సింగ్ గారికి ఈ సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తూ వారి ఆత్మ శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రాంత ప్రజల పక్షాన, ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆ భగవంతుని వేడుకుంటున్నా ప్రార్థిస్తున్నా వారి ఆత్మ ఏ లోకంలో ఉన్నా శాంతించాలి, వారి ఆలోచన విధానం తీసుకొని మనందరూ కూడా ముందుకు సాగాలి ప్రాంతంలో చెప్పని నేను ప్రజలందరూ కూడా నా వైపు నుంచి పిలుపునిస్తూ మన్మోహన్ సింగ్ గారికి వారి యొక్క అకాల మరణానికి చింతిస్తూ వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి శుక్రవారం రోజు బీజేపీ కార్యాలయం డీకే బంగ్లాకు చేరుకున్నారు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్. ఈ సందర్భంగా బీజేపీ కార్యాలయానికి చేరుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కు గద్వాల బీజేపీ నాయకులు పూలమాలలు వేసి శాల్వాతో ఘనంగా సన్మానించారు. అనంతరం గద్వాల న్యాయవాదులు తమకు కావలసిన నూతన కోర్టు స్థల సేకరణపై ఉన్న సమస్యలపై వినతి పత్రాన్ని అందించారు. అదేవిధంగా గత కొన్ని రోజుల నుంచి సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె చేస్తున్న వారు తమ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. నరేంద్ర మోడీ గారు తెచ్చిన ప్రాజెక్ట్ సార్ ఇది. ప్రతి పల్లెల్లో ఒక పల్లె దాకా నుండి పల్లెలకు దగ్గర బీపీ షుగర్ అన్ని దగ్గర నుండి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం టీజీపల్లికు చెందిన మాధవ్ శెట్టి అశోక్ 25 సంవత్సరాలు. అతను గుండెపోటుతో చనిపోయాడు. అతనిది నిరుపేద కుటుంబం. ఒక 10 నెలల పాప ఉంది. ఇక ఆమె కొరకు జన్నారం దండేపల్లి మండలాల వైశ్యులు కలిసి ఆ నిరుపేద కుటుంబానికి చెందిన ఆ పాపకు డబ్బులు జమ చేసి మొత్తం 1,71,116 రూపాయలు పాప పేరిట బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి బాండ్ పేపర్ను ఆ కుటుంబానికి అందజేశారు. వీరిలో మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు ఎలుగురు వేణు, మ్యాదరిపేట మరియు జక్కు భూమేష్, జన్నారం గంధె శ్రీనివాస్, కొల్లూరి ప్రభాకర్, గోలి తిరుపతి, కటకం సంతోష్ కుమార్, అడ్డగూరి వెంకటేశం, తాళ్లపేట వీరి సమక్షంలో వారికి అందజేయడం జరిగింది. సోదరుడు మాధవ్ శెట్టి అశోక్ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. అతనికి పేద కుటుంబం అవడం వల్ల మన జన్నారం వైశ్య సోదరులు, దానికి తోడుగా దండపల్లి మండల వైశ్య సోదరులు కొంత అమౌంట్ తోచిన సాయం చేసి వారికి దాదాపు 1,07,000 రూపాయలు బాండ్ తయారు చేసి వారి పిల్లకు ఫ్యూచర్కు ఉపయోగపడే విధంగా
వాళ్ళకి డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన జన్నారం మండలకి చెందిన ప్రతి వైశ్య సోదరునికి మరియు దండపల్లి మండలానికి చెందిన ప్రతి వైశ్యునికి మనస్ఫూర్తిగా మా మండలం తరపున మా సంఘం తరపున మనస్ఫూర్తిగా నమస్సుమానులు తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా ఎక్కడైనా మన వైశ్య సోదరులు ఆపదలో ఉన్న వారికి ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా కలిసికట్టుగా మన ఆర్యవైశ్యులందరూ మేమున్నాము అంటూ తోడుండి ఈ విధంగా సహాయ సహకారాలు అందించి మన వైశ్యులకు మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టే విధంగా మనం అందరం తోడుందామని, వారందరికీ మనం అండగా ఉందామని, వారి కుటుంబానికి ఒకరే కాదు మన జన్నారం మండలము దండపల్లి మండలం కూడా అండగా ఉందని మనం ఈ ద్వారా చెప్పుకుంటున్నాము. జై వాసవి. ఇదే విధంగా అందరూ కలిసికట్టుగా ఉండాలనేది నా యొక్క కోరిక. జై వాసవి, జై జై వాసవి. మంచిర్యాల జిల్లా టీజీపల్లెకు చెందిన అశోక్ గారు దండపల్లి మండలం నర్సాపూర్లో నివసించుతుండే. ఆయన అనారోగ్య కారణంగా చనిపోవడం వల్ల అలా ఆయనకు చిన్న పాప ఉన్నది. పేద కుటుంబం అని జన్నారం మండలం నుంచి మెసేజ్ పెట్టగానే భూమేష్ అన్న టీం ద్వారా 87,000 రూపాయలు కలెక్షన్ అయిందని మేము తెలుసుకోగానే మా మంచిర్యాల మిత్ర బృందంకు, కరీంనగర్ మిత్ర బృందంకు మెసేజ్ చేయగానే 25,000 రూపాయలు సహకరించినారు. ఈరోజు ఆ డబ్బులు ఫిక్స్ డిపాజిట్ చేసి జన్నారం మండలం దండపల్లి మండల ఆధ్వర్యంలో అప్పచెప్పడం జరిగింది. ఇలాంటి వైశ్య కుటుంబాల్లో ఏదైనా ఉంటే ఖచ్చితంగా మనం అందరం ఐక్యతతో ఉండి సహకరిద్దామని కోరుకుంటున్నాం. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. తాజ్ రెస్టారెంట్ ఫ్యామిలీ దాబా దగ్గర 10 లక్షల నగదు దొంగతనం. వేతన చెల్లింపుకై సమ్మె చేపట్టిన కార్మికులు. దేశం గర్వించదగ్గ గొప్ప మేధావి డాక్టర్ మన్మోహన్ సింగ్. సంజీవరెడ్డి భవన్లో మాజీ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ గారి అకాల మరణానికి చింతిస్తూ సంతాపం. డీకే బంగ్లాకు వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.